శుభమస్తు.co కమ్మవారి ప్రత్యేక వివాహ వేదిక. కమ్మనైన వివాహాలకు అమ్మలాంటి చిరునామా. ఫార్ములా 1, ఫార్ములా ఈ, ఫార్ములా 2, ఫార్ములా 3, ఫార్ములా 4 పేరేదైనా అదే జోరు. విశాలమైన రోడ్లు, దూసుకుపోయే కార్లు, యువతరాన్ని పిచ్చెక్కించే గేమ్ ఇది. ఎక్కడో అమెరికాలో మొదలైన ఈ ఆట ఇప్పుడు చాలా దేశాలను చుట్టేసింది. భారత్ లో కూడా ఇప్పుడిప్పుడే దీనిపై క్రేజ్ పెరుగుతోంది. ఇండియా ఫార్ములా రేసింగ్ అనగానే మనకు ఠక్కున గుర్తొచ్చే పేరు నరేన్ కార్తికేయన్. ఈయనే కాదు, ఈయన తండ్రి కూడా ఓ రేసరే. ఆయన పేరు కాకర్ల కార్తికేయన్ నాయుడు. వీరిది కమ్మ కుటుంబం. అయితే ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ విషయం చెప్పాలి. కాకర్ల కార్తికేయన్ నాయుడుకు ఒక మిత్రుడున్నారు. ఆయనే భారత్ లో తొలి రేసర్ గా గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయనే సుందరం కరివర్ధన్ నాయుడు. అందరూ ముద్దుగా కరి అని పిలుచుకునే ఈయన కూడా కమ్మకులంలోనే జన్మించారు. కోయంబత్తూరు వ్యాపార రంగంలో ఓ వెలుగుతున్న లక్ష్మీ మిల్స్ ఫ్యామిలీకి చెందిన వ్యక్తి కరి. ఈయనను ఆదర్శంగా తీసుకుని చాలా మంది రేసింగ్ లోకి వస్తున్నారు. ప్రపంచ రేసింగ్ రంగంలో భారత కీర్తి పతాకాన్ని రెపరెపలాడించిన కరివర్ధన్ నాయుడు గురించి ఈ ఎపిసోడ్ లో తెలుసుకుందాం. సుందరం కరివర్ధన్ నాయుడు 1954 జూన్ 20న కోయంబత్తూరులో లక్ష్మీ మిల్స్ వస్త్ర కుటుంబానికి చెందిన జీకే సుందరం నాయుడు దంపతులకు జన్మించారు. వస్త్ర పరిశ్రమలో అగ్రగామి అయినటువంటి లక్ష్మీ మిల్స్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ సుందరం నాయుడు. ఈయన సౌత్ ఇండియా కాటన్ అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడిగా విశిష్ట సేవలందించారు. దక్షిణాది రాష్ట్రాల్లో స్పిన్నింగ్ రంగానికి దిశ చూపిన వ్యక్తి జీకే సుందరం. ఈయన వ్యాపార రంగంలో ఎన్నో రికార్డులను సొంతం చేసుకుంటున్న తరుణంలో ఈయన కుమారుడు కరివర్ధన్ నాయుడు మాత్రం రేసింగ్ పై దృష్టి పెట్టారు. తండ్రికి సంబంధించిన పలు కంపెనీలను చూసుకుంటూనే రేసింగ్ రంగాన్నే కెరీర్ గా ఎంచుకుంటున్నారు. అప్పటికే సంపన్న కుటుంబం కావడంతో ఎలాంటి కార్లు కావాలంటే అలాంటి కార్లు వచ్చి ఇంటి ముందు ఆగేవి. దాంతో ఆయన ఎంచుకున్న రంగంలో తేలిగ్గా ఎదిగే అవకాశం దొరికింది కరివర్ధన్ నాయుడికి. కోయంబత్తూరులో చదువైపోగానే రేసింగ్ లో ప్రత్యేక శిక్షణ తీసుకునేందుకు ఇంగ్లాండ్ వెళ్లారు కరి. అక్కడ టాప్ రేసింగ్ స్కూల్ అయినటువంటి జిమ్ రెసెల్ రేసింగ్ స్కూల్లో ట్రైనింగ్ తీసుకున్నారు. ఈ స్కూల్ ఫౌండర్ అయినటువంటి వరల్డ్ క్లాస్ టాప్ రేసర్ రెసెల్ వద్ద శిక్షణ తీసుకున్నారు. అది పూర్తి కాగానే ఇండియాకు తిరిగొచ్చారు. చెన్నైలోని షోలవరం, కోల్కతాలోని బరాక్పూర్ లో జరిగిన రేసుల్లో తొలిసారి పాల్గొన్నారు కరి. ఈయన ఫస్ట్ రేస్ 1973 షోలవరం గ్రాండ్ ప్రిక్స్ మీట్. ఈ రేస్ లో పాల్గొన్న కార్లు ప్రీమియర్ పద్మిని, డాట్సన్ 510, సిపానీ డాల్ఫిన్, ఫార్ములా అట్లాంటిక్. అయితే కరి మాత్రం తన సొంత డిజైన్ తో కూడిన కారుతో రంగంలోకి దిగి సత్తా చాటారు. రేసింగ్ లో పాల్గొనడమే కాదు, సొంతంగా రేస్ కార్లను తయారు చేయడం హాబీగా చేసుకున్నారు కరివర్ధన్. అందులో కూడా బ్రాండ్ క్రియేట్ చేశారు. యూరోప్ దేశాలకు చెందిన టాప్ కంపెనీలు ఈయనతో డిజైనింగ్ చేయించుకునేవి అంటే కరి సత్తా ఏంటో అర్థం చేసుకోవచ్చు. ఫార్ములా అట్లాంటిక్ చెవ్రాన్ B40 ఆధారంగా ఫార్ములా మోనోపోస్టో కరి తయారు చేసిన పూర్తి ఇన్ హౌస్ డిజైన్లలో ఒకటి. 1990 ప్రారంభంలో ఫోర్డ్ కాస్వర్త్, లోటస్ 7, ఏసీ కోబ్రాను ఉపయోగించి ఫోర్డ్ GT40 యొక్క మోడల్స్ తయారు చేయడానికి బ్రిటిష్ కిట్ కార్ తయారీదారు నుండి హక్కులను కొనుగోలు చేశారు కరివర్ధన్. రేసింగ్ అంటేనే సంపన్నులాడే ఆట. పేదవారు అటువైపు కన్నెత్తి కూడా చూడలేరు. ఎందుకంటే అందులో ఉండే కార్లన్నీ ఖరీదైనవే. అందుకే కరికి ఒక ఆలోచన వచ్చింది. మధ్యతరగతి వారిని కూడా రేసింగ్ కు దగ్గర చేయాలని భావించారు. ఆ దిశగా ప్రయత్నాలు కూడా చేశారు. మారుతి 800 ఇంజిన్ తో ఫార్ములా 4 అని పిలువబడే ఒక చిన్న సింగిల్ సీటర్ ను రూపొందించి పరీక్షించారు. ఇందుకోసం దేశంలో తయారైన ఎక్విప్మెంట్ నే వాడారు. ఇది సూపర్ సక్సెస్ అయింది. ఆ తర్వాత మారుతి జిప్సీ 1.0 లీటర్ ఇంజిన్ ఉపయోగించి మెక్డోవెల్ 1000 అనే 2 సీటర్ కారును తయారు చేశారు. ఫార్ములా మారుతి అనే విస్తృతంగా పిలువబడే FISSME 1988లో రోడ్డెక్కింది. 1992లో JK ర్యాలీ జట్టును ప్రారంభించారు కరి. ఈ రేసింగ్ టీమ్ ను సూపర్ స్పీడ్స్ అని పిలిచేవారు. దీనికి మెయిన్ స్పాన్సర్ కూడా తన సొంత కంపెనీ లక్ష్మీ మిల్సే. ముందు నుంచి రేసింగ్ అంటే ప్రాణమిచ్చే కరివర్ధన్ మెకానిజం పై కూడా దృష్టి పెట్టేవారు. అందుకే రేసింగ్ కార్లను ఆయనే సొంతంగా డిజైన్ చేసుకునేవారు. లక్ష్మీ మిల్స్ ఫ్యామిలీ అనగానే బాగా డబ్బులున్న ఫ్యామిలీ అని కోయంబత్తూరులో పేరుండేది. అందుకు తగ్గట్టే వారి ఆస్తులు కూడా ఉండేవి. ఆ కాలంలోనే సొంతంగా ఒక విమానం కూడా ఉంది ఈ ఫ్యామిలీకి. దీంతో కరివర్ధన్ కు విమానయానంపై కూడా ఆసక్తి కలిగింది. 1989లో కరివర్ధన్ కోయంబత్తూరు సమీపంలో ఒక చిన్న మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ని కూడా ప్రారంభించారు. SD250cc మోటార్ సైకిల్ ఇంజిన్ ను, తర్వాత రోటాక్స్ ఇంజిన్ ను ఉపయోగించి పవర్ గ్లైడర్లను తయారు చేశారు. వీటితో తరచూ ఊటీ పర్వతాలు, దిండిగల్, కోవిల్పట్టి, తిరునెల్వేలి సమీపంలోని కయత్తారు ప్రాంతాల్లో విహరించేవారు. ఈ హిల్ స్టేషన్లలోనే తన గ్లైడర్లను పరీక్షించేవారు. కోయంబత్తూరులోని చిన్న ఎయిర్ స్ట్రిప్ తర్వాతి కాలంలో కరి మోటార్ స్పీడ్ వేగా మారింది. సంపన్న కుటుంబంలో జన్మించిన తనకంటూ ఒక బ్రాండ్ క్రియేట్ చేసుకున్నారు కరివర్ధన్.
చిన్న వయసులోనే ఓ రేసింగ్ డ్రైవర్ గా, రేస్ కార్ల డిజైనర్ గా ప్రపంచవ్యాప్తంగా పేరు తెచ్చుకున్నారు. సొంత కంపెనీలకు సీఈఓగా కూడా సేవలందించారు. అంతేకాదు ఇండియన్ మోటార్ స్పోర్ట్స్ కు అసలైన మార్గదర్శి కరి. ఇండియాలో నారాయణ్ కార్తికేయన్, కరుణ్ చందోక్, అర్మాన్ ఇబ్రహీం లాంటి రేసర్లు ఎదగడానికి ఎంతో కృషి చేశారు. వీరికి ఆదర్శంగా నిలిచారు. ఇంత పేరు తెచ్చుకున్న కరివర్ధన్ నాయుడు చిన్న వయసులోనే అందరికీ దూరమయ్యారు. తనకెంతో ఇష్టమైన విమానం నడుపుతూ చనిపోయారు. ఏ పైలట్ అయినా ఫ్లయింగ్ లైసెన్స్ ను రెన్యువల్ చేయించుకోవాల్సి ఉంటుంది. ఇందుకోసం వారి విమాన ప్రయాణ సమయాన్ని చూస్తారు. ఈ క్రమంలో తన ఫ్లయింగ్ లైసెన్స్ ను నిలుపుకోవడానికి అవసరమైన అదనపు విమాన ప్రయాణ సమయం కోసం పుష్పక్ శిక్షణ విమానాన్ని నడిపారు కరి. ఆ సమయంలో అది అదుపు తప్పి కూలిపోయింది. 1995 ఆగస్టు 24న జరిగిన ఈ ఘటనలో కరివర్ధన్ నాయుడు ప్రాణాలు కోల్పోయారు. ఇండియన్ రేసింగ్ రంగానికి కరి చేసిన సేవలను ఇప్పటికీ గుర్తు చేసుకుంటూ ఉంటారు. కోయంబత్తూరులోని రేస్ ట్రాక్ కు కరివర్ధన్ అనే పేరు పెట్టారు. దేశంలోనే టాప్ కార్ మ్యూజియం గా పేరు తెచ్చుకున్న కోయంబత్తూరు జీడీ కార్ మ్యూజియం ఈయన సేవలను స్మరించుకుంది. 2019 జూన్లో ఇతని పేరుతో ఓ సెక్షన్ ను యాడ్ చేసింది. ఇక కరివర్ధన్ సేవలను భారత రేసింగ్ రంగం ఇప్పటికీ గుర్తు చేసుకుంటూనే ఉంది. ఇక ఎంతో మంది రేసర్లకు రోల్ మోడల్ కరివర్ధన్ నాయుడు. శుభమస్తు.co కమ్మవారి ప్రత్యేక వివాహ వేదిక. కమ్మనైన వివాహాలకు అమ్మలాంటి చిరునామా.